నిన్న ఒక మీటింగ్ జరిగింది, బందరు వచ్చారు, దండుపాళెం బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే నిజంగా సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంత 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఇంకొక ఆయన ఉన్నాడు, చలి ఎక్కువగా ఉందండి దావోస్లో. చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలు రాల. అట్లాగే కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది గుడ్డు పోతకాలి, కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, బియ్యం తెలుసు కదా, బియ్యం బొక్కేసినాడు ఎవరో. ఇక అందరూ ఒకరు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు పాల్గొట్టాడు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకొక ఆయన ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తూ ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కబుర్లు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసింది నాకు. చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇవాళ మీరు పోట్ల గురించి మాట్లాడతారా?